సత్సంగం అంటే మంచి వాళ్లతో సాంగత్యం చెయ్యాలి అని కాదు. సత్సంగం అంటే సత్యంతో సాంగత్యం. సత్యం అంటే శాశ్వతంగా ఉండేది. సాంగత్యం అంటే కలిసి ఉండడం, శాశ్వతంగా ఉండే దానితో కలిసి ఉండడం. ఈ అనంత విశ్వంలో శరీరం లోపలైనా బయటైనా ఏదైనా శాశ్వతంగా ఉండేది ఒకటే. అది విశ్వశక్తి లేదా విశ్వశక్తి నుంచి వచ్చిన అనేకమైన బాహ్య శక్తులు లేదా శరీరంలోన ఉండే ఆత్మశక్తి. వీటితో సాంగత్యం చేయడమే సత్సంగం. చిత్రపటంలో చూపించిన ద్వితీయ మనసు యొక్క డిలోనే మంచి లేదా చెడు ప్రాపంచిక సమాచారం లేదా కోరికలు ఉంటాయి. వాటితోనే మంచి లేదా చెడు పనులు జరుగుతాయి. కాబట్టి చేసిన పనులను చూసే చేస్తున్న వారి మనసు మంచిదా లేదా అని గుర్తిస్తాం. మంచివాడికి చెడ్డవాడికి తేడా ఏమిటి అంటే, మంచివాడిలో కూడా చెడు భావాలు ఉంటాయి, కానీ అతను వాటిని ప్రారంభ దశలోనే గుర్తించి అవి కార్యరూపం దాల్చకముందే అణచివేస్తాడు. అందువల్లే అతను మంచివాడుగా గుర్తించబడతాడు, కానీ చెడ్డవాడు అలా చేయలేడు. అంటే ద్వితీయ మనసుతో ఉన్న చెడ్డవాడు ఎలాగో చెడ్డవాడే, కానీ ద్వితీయ మనసుతో ఉంటూ మంచి పని చేసిన వాడు కూడా ఎంతో కొంత చెడ్డవాడే అంటుంది భగవద్గీత. అంటే ఎవరి ద్వితీయ మనసు యొక్క డిలో చెడు కోరికనే పుట్టకుండా ఉంటుందో అతనే స్థితప్రజ్ఞుడు అంటుంది భగవద్గీత. అది ఎలా సాధ్యం? అంటే చిత్రపటంలో చూపించిన ఏబిసి అంటే ప్రాపంచిక ఆత్మ డిని వదిలి జీ ద్వారా అంటే ధ్యాన కోరిక ద్వారా హెచ్ అంటే హృదయంతో సాంగత్యం చేయాలి. ఎందుకంటే హృదయం ద్వారానే విశ్వశక్తి లేదా దేవుడు దర్శనమిస్తాడు అని భగవద్గీతే కాకుండా హనుమంతుడు కూడా చెప్తాడు. ప్రాపంచిక ఆత్మ డిని విడిచి హృదయంతో సాంగత్యం చేయడం ధ్యానంతో మొదలై యోగి అవడంతో పూర్తవుతుంది. కాబట్టి యోగి అయిన బయట వ్యక్తితో సాంగత్యం కూడా సత్సంగమే. యోగి దొరకనప్పుడు యోగ విద్యతో సత్సంగం చెయ్యాలి. యోగ విద్య భగవద్గీతలో దొరుకుతుంది కాబట్టి భగవద్గీతయే ఈ రోజుల్లోని అతి తేలికగా దొరికే సత్సంగం. భగవద్గీతలో చెప్పిన మంచి లక్షణాలను తెలుసుకొని వాటిని ఆచరించాలి. కోరికలు, మాటలు, పనులు తగ్గించుకోవాలి, అంటే తపస్సు చేయాలి. మనకు ఉన్న దానిలో వీలైనంతగా ఇతరులకు దానం చేయాలి. దానము మరియు తపస్సు రెండింటిని కలిపి వైరాగ్యం అంటాం. ఇక తర్వాత నామజపంతో కూడిన శ్వాస మీద ధ్యానం చేయాలి, లేదా రూపస్మరణతో కూడిన శ్వాస మీద ధ్యానం చేయాలి, లేదా సహస్రార స్పర్శ మీద ధ్యాసతో ధ్యానం చేయాలి. ప్రపంచ బంధాన్ని బలహీనపరచకపోతే హృదయంతో బంధం గట్టిపడదు, శాశ్వత శాంతి ఆనందాలు దొరకవు. ఈ పని చేయడానికి ఎంతో ధైర్యం, పట్టుదల కావాలి. మనిషి యవ్వనంలో ఉన్నప్పుడు ధ్యాన ప్రయత్నంతో ప్రపంచ బంధాల్ని తగ్గించుకోలేకపోయినా జీవితం చివరి రోజులైనా ఏడుస్తూ అయినా ఈ పని చేయాల్సిందే. అంటే ప్రపంచంతో బంధాన్ని తెంపాల్సిందే. ధ్యానం వల్ల హృదయంతో బంధం గట్టిపడుతూ ప్రపంచంతో బంధం బలహీనపడుతూ పోతుంది. అలాంటి పరిస్థితుల్లో మరణదశలో నవ్వుతూ కాకపోయినా ఏడుస్తూ మాత్రం ఉండం. యువకుడిగా ఉన్నప్పుడు ధ్యాన ప్రయత్నం మొదలు పెడితే ముసలితనంలోనే ప్రపంచ బంధం పూర్తిగా తెగిపోయే రోజు వస్తుంది. కానీ ధ్యాన తొలి దశలో ప్రపంచ విజయాలు, మలి దశలో శాంతి, ఆనందం ఉంటాయి. మరణ భయం కూడా ఉండదు. ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు.